ఎక్కడ పొద మండుతూ ఉంది కానీ పొద కాలిపోలేదు. అగ్ని మండుతూ ఉంది, పొగలో నుంచి పొద కాలిపోలేదు. ఏంటబ్బా చూద్దాం అని వచ్చాడు. వస్తే అక్కడ ఏముంది? దేవుడు మాట్లాడుతూ వచ్చారు. మోషే మోషే నీ చెప్పులు విడు, ఇది పవిత్రమైన ప్రదేశం అని చెప్పి దేవుడు మాట్లాడాడు. వినండి, ఆ రోజు మాట్లాడడం ప్రారంభించిన దేవుడు మోషే చచ్చిపోకుండానే చంపేసి మరి కదా దేవుడు మోషేని చంపి మరి పాతి పెట్టాడు. ఆయనే పాతి పెట్టాడు. అంటే 80 సంవత్సరాల్లో నుంచి దేవుడు మాట్లాడడం ప్రారంభించి 120 సంవత్సరాల వరకు దేవుడు ఆయన నడిపించిన విధానం గొప్పది. ఆ క్రమంలో దేవుడు ఏం చేశాడు తెలుసా? మోషేని పిలిచాడు, ఐగుప్తుకు పంపాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. అద్భుతాలు చెప్తారు మీరు? ఎన్ని అద్భుతాలు చేశాడు అక్కడ ఐగుప్తులో? 10 చేశారు. 10 తెగులు రప్పించారు. చెప్పండి, మీకు తెలిసిన పర్లేదు, పాస్ గారిని కూడా చెప్పచ్చు. నీళ్లు రక్తంగా మార్చాడు. ఇంకా కర్రను పాముగా మార్చారు. పేర్లు లేదు, తల్లో పేర్లు. ఇంకా కప్పలు, మిడతలు, ఒళ్ళంతా దద్దుర్లు. ఇంకా ఇశ్రాయేలుకి వెలుగు, ఐగుప్తీయులకి చీకటి కదా. చివరికి మరి ఇశ్రాయేలు అందరూ బాగున్నారు, మరణదేవత వచ్చి ఒక్క రాత్రే ఐగుప్తుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని చంపేశారు. ఈ తెగులన్నీ ఎందుకు వచ్చేది తెలుసా? నీళ్లను దేవుడిగా పూజించే వాళ్ళు. ఐగుప్తులో నైలు నది ఈ రోజు వరకు ఉంది. ఆ నైలు నది లేకపోతే ఐగుప్తు దేశమే లేదు. ప్రపంచంలో ఎక్కడ కరువు వచ్చినా అక్కడ కరువు రాదు, ఎందుకంటే నది ఎప్పుడు కూడా ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి అదే దేవుడని పూజించేవాళ్ళు. మరి మీకు వచ్చిన తెగుళ్ళన్నీ కూడా కదా, కప్పలు కానీ లేకపోతే ఏమైనా అన్ని కూడా పూజించేవాళ్ళు. అందుకే దేవుడు వాటికి తీర్చి వాటి దేవతలకు తీర్పు తీర్చి దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి వీరిని విడిపించాడు. ఎర్ర సముద్రంలో వాళ్ళు అద్భుతం కదా. మరి 2 పాయలుగా చీల్చి ఆరిన నేల నడిపించినట్టుగా దేవుడు నడిపించాడు. అటు ఇటు నీళ్లు గోడలాగా, ఐస్ వాల్స్ ఎట్లుగా అయితే ఉంటాయో కదా, ఐస్ గడ్డ చూసారా, అట్లా పెద్ద గోడలు అటు ఇటు. రాత్రి వేళ చలి పుట్టుద్దేమో అని, వెలుగు కలగాలని దేవుడు చలి లేకుండా వేడిగా ఉండడానికి, అలాగే వాళ్ళకి మార్గం కనిపించడానికి రాత్రి అగ్ని స్తంభంలో ఉన్నాడు, పగటి వేళ మేఘస్తంభంలో ఉండి వాళ్ళని నడిపిస్తూ వచ్చారు. ఆ క్రమంలో సీనాయి అనే పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మోషే నువ్వు పైకి రా అన్నాడు. 3 రోజులు అందరిని సిద్ధపరచమన్నాడు, అందరూ పరిశుద్ధపరిచారు. అయితే ఇప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? నేను చెప్పే మాటలన్నీ కూడా నిర్గమకాండం 19వ అధ్యాయంలోవి. ఓకే, మరి దేవుడు ఏమంటాడంటే, మోషే నువ్వు ఒక్కడివి రా పైకి, మిగతా వాళ్ళు ఎక్కడ ఉండాలంటే కొండ కింద ఉండాలి, కొండకి దూరంగా ఉండాలి. ఎవరైనా సరే కొండ దగ్గరికి వచ్చారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? చస్తారు. 20-21 వచనాలు, నిర్గమకాండం 19వ అధ్యాయం 20వ వచనాల్లో, యెహోవా సీనాయి పర్వతం మీదకి, అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చిన యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేని పిలువగా మోషే ఎక్కిపోయాడు. అప్పుడు యెహోవా ప్రజలను చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరి వచ్చి వారిలో అనేకులు నశింపకున్నట్లు నీవు దిగిపోయి వారి ఖండితంగా ఆజ్ఞాపించు. 23 వచనం, ప్రజలు సీనాయి పర్వతం ఎక్కకూడదు. సరే, ఇక్కడి నుంచి జాగ్రత్తగా విందాం. అప్పుడు ఇశ్రాయేలుకి నాయకుడు ఎవరంటే మోషే ఒక్కడితో దేవుడు మాట్లాడుతున్నాడు. అఫ్ కోర్స్ వాళ్ళకి ఇంకొక నాయకుడిగా ఉండడానికి దేవుడు ఆ తర్వాత తన అన్నయ్య అహరోను ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత మరి వాళ్ళ అక్క మిరియామును కూడా ప్రవక్తినిగా దేవుడు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత యవనస్తుడు యెహోషువ ఉన్నాడు. ఇంతే మనకు తెలిసింది. అయితే ఈ సమయానికి మోషే మాత్రమే దేవుడు ఏమన్నాడంటే కొండ మీదకి రమ్మన్నాడు.
కొండ కింద అందరూ కూడా కొండ కిందే ఉన్నారు. మరి మోషే ఒక్కడే కొండ మీదకి వెళ్ళాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు, దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, ఆజ్ఞలు రాసిచ్చాడు. ఎంతో చక్కగా 40 రోజులు దేవునితోటే ఉన్నాడు. ఆ దినాల్లో మోషే ఏమీ తినలేదు, ఏమీ త్రాగలేదు, నిద్రపోలేదు. 40 రోజులు దేవునితోటే ఉన్నాడు. అయితే కింద